మహోన్నతుడు మహాగణుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఘనమైన నామమునకు స్తుతిగణ మహిమ ప్రభావాలు కలుగును గాక. చాలా రోజుల తర్వాత ఈ సందేశంతో మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపినాడు. దాన్ని బట్టి దేవునికి ఘనమహిమ ప్రభావాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుంటున్నట్లుగా మన హృదయము మన మీద దోషారోపణ చేస్తున్నదనే అంశం మీద మాట్లాడుతున్నాం. కొద్ది నిమిషాలు అదే లేఖన భాగాన్ని మరొక అంశంతో మనము ఈ వాక్య ధ్యానం చేద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ఉన్నటువంటి లేఖనాన్ని మనం చదువుదాం. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తం ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయం ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకుందుము. చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదములు కారణభూతుడైన మా దేవ, మీకే స్తుతిగణ మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ వాక్యమును ధ్యానం చేయటకై సిద్ధపడి ఉన్నాం. దేవా, ధ్యానం చేస్తుండగా నాతో, ఈ వాక్య భావాన్ని వింటుండగా మీ ప్రజలతో తోడుండండి. దేవా, లోపాలు ఏమైనా ఉన్నట్లయితే సరి చేసుకున్నట్లుగా సహాయము దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ వాక్య భాగాన్ని ప్రారంభం చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం చదివినటువంటి ఈ లేఖన భాగంలో మన హృదయం మన మీద దోషారోపణ చేస్తున్నది అనే అంశంతో మీ మధ్యలోనికి రావడానికి దేవుడు కృప చూపినాడు. అందును బట్టి దేవునికి ఘనమహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాం. అయితే ఈ సమయంలో మరి మన హృదయము మనల్ని ఇంకా ఏ రీతిగా దోషారోపణ చేస్తున్నదో ఆ లేఖనానుసారంగా మనం ముందుకు వెళదాం. మన హృదయము దేని మీద దోషారోపణ చేస్తున్నది? గత రోజులలో అనేకమైన విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి లేఖనానుసారంగా మనం తెలుసుకున్నాము. అదే రీతిగా మరి ఒక మాట ఈ సమయంలో ధ్యానం చేద్దాం. మరి మన హృదయము మన మీద దోషారోపణ చేస్తున్నది ఏంటంటే, నీ యొక్క విశ్వాసమును బట్టి నీ హృదయము నీ మీద దోషారోపణ చేస్తున్నది. నీవు కలిగి ఉన్నటువంటి విశ్వాసం, ఎటువంటి విశ్వాసాన్ని నీవు కలిగి ఉన్నావు? నీ యొక్క విశ్వాసము దేవునిలో ఏ రీతిగా ఉన్నది? నీ లోపల విశ్వాసం ఉంచాలి. దేవుని లేఖనాలు సెలవిస్తున్నట్లుగా నీ లోపల ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆ కొండను వెళ్ళి సముద్రము పడుమంటే పడుతుందట. ఇంత విశ్వాసం అండి, ఆవగింజంత విశ్వాసం. అల్ప విశ్వాసులారా అని చెప్పి దేవుడు అంటున్నాడు. అల్ప విశ్వాసులారా మనం కాకూడదు. ఆవగింజంత విశ్వాసం నీవు కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు ఏదో 1 కిలో 2 కిలోలు పెద్ద బండ, రాయి, కొండ, కింటాను, టన్నుల లెక్కలు అడుగుతలేడు దేవుడు నిన్ను. నీ విశ్వాసాన్ని, ఆవగింజ విశ్వాసం నీ లోపల ఉంటే ఆ కొండ వెళ్ళి సముద్రంలో వాడు అంటే పడుతుంటాడు. ఆ రీతిగా దేవుడు నీ యొక్క విశ్వాసాన్ని అడుగుతున్నాడు. నీ యొక్క హృదయము నీ మీద దోషారోపణ చేస్తున్నది. ఏమని చేస్తా ఉన్నదంటే, ప్రియ బిడ్డ, నీ యొక్క విశ్వాసం ఏ రీతిగా ఉన్నదని నీ యొక్క హృదయం నీ మీద దోషారోపణ చేస్తున్నప్పుడు నీ హృదయాన్ని ఏ రీతిగా నీవు సమ్మతిపరుచుకుంటావు? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాం గారు దేవుని నమ్మాడు. తన జీవితంలో నిరీక్షించడానికి ఆధారం లేని సమయంలో ఆయన దేవుని నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడ్డట్లుగా దేవుని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. మరి మనం ఏ రీతిగా దేవుని నమ్మగలుగుతున్నాం? దేవుని అందు ఏ రీతిగా మనం విశ్వాసం ఉంచగలుగుతున్నాం? మన విశ్వాసం ఏ స్థితిలో ఉన్నది? ఉన్నత స్థితిలో ఉన్నదా? మధ్యలో ఉన్నదా? లేకపోతే దీనమైన స్థితిలో, దిగజారినటువంటి స్థితిలో మన విశ్వాసం ఉన్నదా? మనకే మనం పరీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరం ఈ సమయంలో ఎంతైనా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, నీ యొక్క విశ్వాసము ఏ రీతిగా ఉన్నది నీ పరీక్ష చేసుకునేటువంటి సమయము ఇది. కాబట్టి నీవేం చేయాలంటే నీ విశ్వాసాన్ని బట్టి దేవుని ఎదుట, అలనాడు యోబు గారు సెలవిస్తున్నట్లుగా ఏమని అంటున్నాడంటే, నా హృదయమా నన్ను నిందించకు అని ఏ రీతిగా తను అనుకుంటున్నాడో మన హృదయంతో మనం చెప్పాలి. నా హృదయమా నన్ను నిందించకు. నేను కలిగి ఉన్నటువంటి విశ్వాసము పర్ఫెక్ట్ గా ఉన్నదని నీ యొక్క హృదయాన్ని నీవు సమ్మతిపరిచే రీతిగా నీవు సిద్ధపడాలని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఒక మాట మనం చూసినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో చక్కటి మాటలు రాయబడి ఉన్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట రాయబడిన, ఒకసారి చదువుదామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ రాయబడినది ఏమనంటే, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు అది రుజువై ఉన్నదని దేవుని లేఖనాలు మనకు చాలా స్పష్టంగా సెలవిస్తా ఉన్నాయి. విశ్వాసం అంటే ఏంటిదండి?
విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమై ఉన్నది. ఎంత గొప్ప మాట! నీవు కలిగి ఉన్నటువంటి విశ్వాసం ఏ రీతిగా ఉన్నది? విశ్వాసం అంటే నిరీక్షింపబడుతున్నావు, ఏదో ఒక దాని కొరకు నీవు నిరీక్షింపబడుతున్నావు, దాని కొరకు దాని నిజ స్వరూపము నీ ఎదుట బయలుపరచబడబోతా ఉన్నది. అది ఏ సమయమో ఎన్ని రోజులో తెలియదు. దాని యందు నీవు కనిపెట్టుకొని ఉండడమే నీ విశ్వాసము. నీ ఎదుట ఒక 100 సంవత్సరాల తర్వాత ఒక పని అవుతుంది కావచ్చు అని, లేక ఒక 10 సంవత్సరాల తర్వాత ఒక పని అవుతుంది కావచ్చు అని నీవు నిరీక్షణ కలిగి ఉంటావు. చూసినావా? ఆ నిరీక్షణే నీ యొక్క విశ్వాసం. నిరీక్షించిన దాని కొరకు నువ్వు వేచి ఉండడమే అది విశ్వాసం అని దేవుని లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. విశ్వాసం అనేది నిరీక్షింపబడుతున్న దేని కొరకు అయితే నీవు నిరీక్షింపబడుతున్నావో దాని యొక్క నిజ స్వరూపమే నీవు కలిగి ఉన్నటువంటి విశ్వాసము. అదే రీతిగా అదృశ్యమైనవి ఉన్నవనటకు అది రుజువైంది. అదృశ్యమైనది ఏదో ఒకటి, అదృశ్యమైనది అది ఉన్నది, ఉండబోతా ఉన్నది, అది రుజువు కాబోతున్నది. అటువంటిదే నీవు కలిగి ఉన్నటువంటి విశ్వాసం. అలనాడు అబ్రహాం గారు కూడా వేచి చూశాడు, ఎదురు చూశాడు. దేవుడిచ్చినటువంటి వాగ్దానం బట్టి తాను ఎదురు చూశాడు, వేచి ఉన్నాడు, నిరీక్షణ కలిగి ఉన్నాడు. నిరీక్షణకు నిజ స్వరూపము దాని కొరకు ఎదురు చూస్తూ తన యొక్క విశ్వాసాన్ని స్థిరముగా కాపాడుకోవడం వలన దేవుడు తనకు ఒక చక్కటి పేరు పెట్టడం జరిగింది. ఏమని అంటే, విశ్వాసులకు తండ్రిగా దేవుడు అబ్రహాం గారిని నియమించినట్లు పరిశుద్ధ గ్రంథంలో మనము తెలుసుకోవచ్చు. కాబట్టి మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసమును బట్టి మన హృదయం మన మీద దోషారోపణ చేస్తున్నదండి. మన మీద దోషారోపణ చేస్తూ ఉన్నది. మన హృదయమే మనకి హెచ్చరిక చేస్తున్నది. నీ విశ్వాస జీవితం ఎట్లున్నది? నీ యొక్క విశ్వాస జీవితం ఏ రీతిగా ఉన్నది? దేవునిలో పరిపూర్ణమైన విశ్వాసం నీవు కలిగి ఉన్నావా? స్థిరమైన విశ్వాసం నీవు కలిగి ఉన్నావా? దేవుడు నా జీవితంలో కార్యం జరిగిస్తాడని ఒక నమ్మకం నీ లోపల ఉన్నదా? అటువంటి విశ్వాసం నీవు కలిగి ఉన్నావా? దేవుడు నా జీవితంలో ఒక మంచి ఉద్యోగం ఇస్తాడని ఒక విశ్వాసం నీవు కలిగి ఉన్నావా? దేవుడు నా జీవితంలో మంచి ఫలాలు ఇస్తాడని ఒక విశ్వాసం నీవు కలిగి ఉన్నావా? నీ విశ్వాసం ఏ రీతిగా ఉన్నది? నీ విశ్వాసం ఏ రీతిగా ఉన్నది? నీవు దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తున్నది. ఆ దోషారోపణను బట్టి నీ హృదయంతో నీవు సమ్మతిపరుచున్నట్లుగా నీ యొక్క విశ్వాసాన్ని నీవు కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలని దేవుని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. అదే రీతిగా మరి ఒక మాట రోమిలకు రాసిన పత్రికలో చక్కటి మాట రాయబడి, ఒక మాట చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 24-25 వచనాలు ఒకసారి చదువుదాం. ఇక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే, ఏలైనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? ఎంత చక్కటి మాట! ఏలైనగా మనం నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడ్డాం. మనకు ఒక నిరీక్షణ ఉన్నది. ఆ నిరీక్షణ గల వారమే మనం రక్షింపబడ్డాము. నిరీక్షింపబడినది మనకు కనబడినప్పుడు నిరీక్షణతో ఏ పని ఉంటుందండి? ఏ పని ఉండదు. నిరీక్షణతో ఏ పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మన ఎదుట మనం అనుకున్నది నిరీక్షణతో ఎదురు చూసినప్పుడు అది మన ఎదుట కనబడ్డప్పుడు ఇంకా దాని కొరకు ఏ రీతిగా నిరీక్షించుదాం? ఏ రీతిగా నిరీక్షించలేము. ఎందుకొరకు అంటే అది మన ఎదుట కనబడుతున్నది. అదే రీతిగా మనం చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదు. మనం ఒకవేళ చూడకుండా ఉంటున్నా, మనం చూడలేని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టాలి. అది నీవు కలిగి ఉన్నటువంటి విశ్వాసం అవ్వాలని దేవుని లేఖనాలు ఎంతో స్పష్టంగా సెలవిస్తున్నాయి. నీ యొక్క విశ్వాస జీవితం ఏ రీతిగా ఉన్నది? నీ విశ్వాస జీవితం ఏ రీతిగా ఉన్నది? దేవునిలో నీ యొక్క విశ్వాస జీవితాన్ని నీ హృదయం అడుగుతున్నది. నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తున్నది. నీవు కలిగి ఉన్నటువంటి విశ్వాసమును బట్టి నీ యొక్క హృదయం నీ మీద దోషారోపణ చేస్తా ఉన్నది. నీ హృదయాన్ని ఏ రీతిగా నీవు సమ్మతిపరుచుకుంటావో నీవు దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి నీవు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాను. అదే రీతిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక చక్కటి మాట రాయబడింది. ఒకసారి చదువుదామా? 11వ అధ్యాయం 7వ వచనంలో ఒక చక్కటి మాట, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేర స్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి తను వారసుడయ్యాడు. దేవుని సన్నిధిలో విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడనట్టు గొప్ప గొప్ప కార్యాలను దేవుడు తనకు చూపించాడు. నోవాహు గారికి చూపించాడు. దేవుని చేత ఆయన హెచ్చరింపబడ్డాడు. భయభక్తులు గల వాడుగా ఉన్నాడు. తన ఇంటి వారి కొరకు రక్షణ ఓడను తాను
సిద్ధం చేశాడు. ఆ రీతిగా అతడు లోకం మీద నేర స్థాపన చేసి విశ్వాసాన్ని బట్టి కలుగు నీతికి అతను వారసుడయ్యాడని హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక చక్కటి మాట వ్రాయబడి ఉన్నది. తను విశ్వసించాడు. నోవాహు, నీవు వెళ్ళు, ఒక ఓడను నిర్మించు. ఆ ఓడలో ఒక స్త్రీ పురుషులు కలిగినటువంటి జంతువులు గాని, పక్షులు గాని, క్రిమి కీటకాలు గాని, పురుగులు గాని, క్రూర మృగాలు గాని, స్త్రీ పురుషులకు సంబంధించిన జాతులకు చెందిన వాటిని నీవు ఓడలోనికి నడిపించు. ఆయనకు ఎటువంటి నిరీక్షణ, ఎటువంటి ఆధారము ఏది లేదు. కానీ దేవుని యందు ఆ విశ్వాసం కలిగి ఉండడం వలన ఆయన ఏం చేసి ఉన్నాడు, ఏం కలిగింది ఆయన కంటే విశ్వాసమును బట్టి కలుగు నీతికి ఆయన వారసుడు అయ్యాడని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. మనం కలిగినటువంటి విశ్వాసం ఏ రీతిగా ఉన్నది? నోవాహు ఓడని చేసుకోమంటే ఎట్లా చేయాలి, ఏం చేయాలని దేవుని సన్నిధిలో క్వశ్చన్ చేయలే. జంతువులను పక్షులను ఎక్కించమంటే దేవుని సన్నిధిలో క్వశ్చన్ చేయలే. కానీ దేవుని సన్నిధిలో దేవుని మాట విని ఆయన ఏం చేస్తున్నాడంటే ఓడలోనికి ఆ పక్షులను, జాతులను, జంతువులు అన్నిటిని కూడా ఆ ఓడలోనికి తాను ఎక్కించి తను విశ్వాసమును బట్టి ఆయన నీతికి వారసుడు అయినట్లుగా దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. నీ విశ్వాసం ఏ రీతిగా ఉన్నది? నీవు కలిగి ఉన్నటువంటి విశ్వాసం ఏ రీతిగా ఉన్నది? దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి నీవు నీ యొక్క విశ్వాసాన్ని నీ హృదయం అడుగుతున్నావు. నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తున్నది. నీవు నీ యొక్క హృదయాన్ని ఏ రీతిగా సమ్మతిపరుచుకుంటావు? ఒకసారి నీకే నువ్వు ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. చివరిగా పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7 వచనం, ఈ 2 వచనాలు నేను జ్ఞాపకం చేసి వాక్య భాగాన్ని ముగించడానికి ఇష్టపడుతున్నాను. నశించిపో సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన శక్యమును మహిమాయుక్తమునైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు. ఎంత గొప్ప మాటలండి! ఇక్కడ దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి మనము ఎంత గొప్ప మాటలు ధ్యానం చేస్తున్నాం. పేతురు గారు అంటున్నారు, నశించుబోయేడు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధీకరింపబడుతున్నది కదా. బంగారం అంట, సువర్ణం అంట నశించిపోతుందట. ఆ నశించిపోయేటువంటి సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధీకరింపబడుతూ ఉన్నది. అది నలగొట్టబడి ఒక సువర్ణం, ఒక ప్రకాశవంతమైన దానికి అది కనబడుతున్నది. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం. దేనికంటే అమూల్యమైన విశ్వాసము? సువర్ణం కంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. మనం కలిగి ఉన్నటువంటి బంగారం కంటే విలువైన మన విశ్వాసము మన జీవితంలో ఎదుర్కొంటున్న శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమవునప్పుడు మన మెప్పుకు, మహిమకు, ఘనత ఇవన్నీ కలగడానికి మనం కలిగినటువంటి విశ్వాసం కారణమవుతుందని దేవుని లేఖనాలు ఎంతో స్పష్టంగా మనకు సెలవిస్తా ఉన్నాయి. యేసుక్రీస్తు మనకు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు కలుగుతుందట, మహిమ కలుగుతుందట, ఘనత కలుగుతుందట. ఇవన్నీ కలగడానికి కారణం ఏంటంటే నీవు కలిగి ఉన్నటువంటి విశ్వాసం. నీ జీవితంలో విశ్వాసానికి ఎక్కడ ఉన్నది చోటు? ఏ స్థానం నీవు కలిగి ఉన్నటువంటి విశ్వాసానికి నీవు ఇచ్చే చోటు, స్థానం ఎక్కడ? నీ జీవితంలో విశ్వాసానికి చోటు ఇవ్వడానికి ప్రయత్నం చేయి. నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తున్నది. దేవుని న్యాయపీఠం ఎదుట ఏదో ఒక రోజున మనం నిలవబడబోతా ఉన్నాం. నిలబడేటువంటి ఆ సమయంలో నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తూ ఉంటే, నీ విశ్వాసం ఏ రీతిగా ఉన్నదని నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తున్న క్రమంలో నీ హృదయాన్ని ఏ రీతిగా సమ్మతిపరుస్తావు? ఆ న్యాయపీఠం ఎదుట దేవుడు అడుగుతాడు, నీ హృదయమా నీ యొక్క దేహంలో ఉన్నటువంటి విశ్వాసం ఏ రీతిగా ఉన్నదని నీ యొక్క హృదయాన్ని దేవుడు అడుగుతాడు. ఆ హృదయానికి ఏ రీతిగా సమాధానం చెప్తా? ఆ హృదయం దేవునికి ఏ రీతిగా సమాధానం చెప్తుంది? ఒక్కసారి ఆలోచన చేద్దామా? మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసం స్థిరమైనదిగా, వేర్లు పారేటువంటి విశ్వాసాన్ని నీవు కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఏదో మందిరాలకు వెళ్తున్నాం కాదు. ఏదో ఒక పర్ఫెక్ట్ అయినటువంటి జీవితం, ఒక యథార్థమైన జీవితం, ఒక విశ్వాస సహితమైనటువంటి జీవితం నీవు జీవించాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమైన దేవుని లేఖనాలు హెచ్చరిక చేస్తుంది. విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము దేవుడు నియమించాడు. నీతికి నిరీక్షణకి ఆధారం లేనప్పుడు దేవుణ్ణి అబ్రహాం గారు నమ్మారు. అది అతనికి నీతిగా ఎంచబడ్డది. నీ యొక్క విశ్వాసం కూడా ఆ రీతిగా ఉండాలని దేవుడు నీ యొక్క విశ్వాసమును గురించి
ఈ సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి నీ విశ్వాసం ఏ రీతిగా ఉన్నదో నీవు సిద్ధం చేసుకో, నీవు జ్ఞాపకం చేసుకో. నీ విశ్వాసమును బట్టి నీ హృదయము నీ మీద నింద వేయకూడదు. నా హృదయము నా విశ్వాసమును బట్టి నా హృదయమా నిన్ను సమ్మతిపరుస్తా. నా యొక్క విశ్వాసం స్థిరముగా దేవునిలో ఉన్నదనే ఒక మాట నీ యొక్క హృదయానికి నీవు చెప్పుకోవాలని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.